శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో 3వ అధ్యాయమైన కర్మయోగంలో ఈరోజు మనం 21వ శ్లోకానికి వచ్చాం. 21వ శ్లోకం. యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. మనకు ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ, ఇది చాలా ముఖ్యమైన శ్లోకం, ఇది అందరూ తెలుసుకోవాల్సిన శ్లోకం కూడా. ఈ శ్లోకంలో ఎంతో గొప్ప విషయాన్ని చెప్తున్నారు. ఇప్పటిదాకా కృష్ణ పరమాత్మ అర్జునుడికి జ్ఞానయోగం ద్వారా జ్ఞానయోగం అభ్యసించేవాడు ఎలా ఉంటాడు, ఆ మార్గంలో ప్రయాణం చేసేవాడు ఎలా ఉంటాడు, కర్మయోగంలో ప్రయాణం చేసేవాడు ఎలా ఉంటాడు అనే విషయాలు చెప్పుకుంటూ వస్తున్నారు. చెప్పుకుంటూ వచ్చి కర్మయోగిగా ఉండే వాళ్ళల్లో కూడా గొప్పవాళ్ళు ఎవరు, మనలాంటి క్షత్రియులుగా పుట్టిన వాళ్ళైతేనేమి ఎవరైతేనేమి వాళ్ళందరూ కూడా ఏం సాధించారు, జీవన్ముక్తులు ఎలా అయ్యారనే విషయం ముందు శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు అటువంటి వాళ్ళు ఎట్లా కర్మయోగంలో కానీ అటు జ్ఞానయోగంలో కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఎలా ఉంటే మంచిది అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. శ్రేష్ఠ, శ్రేష్ఠులైన వారు, శ్రేష్ఠులైన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు ఎందుకు చెప్తున్నాడు ఈ శ్లోకాన్ని అంటే, ఎవరు చెప్తున్నాడు? అర్జునుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఈ శ్లోకాన్ని అంటే, దీంట్లో చెప్తున్న మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే గొప్పవాళ్ళు ఏదైతే పని చేస్తారో దాన్నే మిగతా వాళ్ళు అనుసరిస్తారు అనే విషయాన్ని సెంటర్ పాయింట్ అయితే అది. ఆ విషయాన్ని మనకి ఈ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నారు. ఎత్ 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 ఏదైతే ఆచరతి, ఎవరైతే ఆచరిస్తారో, ఎవరు ఆచరించేది? శ్రేష్ఠ, గొప్పవాళ్ళైన వాళ్ళు ఏ పనులు చేస్తారో, తత్తత్ ఇతరో జన, అవి ఇతరులు కూడా, ఇతర జనులు కూడా ఆచరిస్తారు. ఎవరైతే గొప్పవాళ్ళు ఉంటారో వాళ్ళు ఏ పనులు చేస్తారో ఆ పనులని ఇతర జనులంతా కూడా ఆచరిస్తారు అని మొదటి వాక్యానికి అర్థం. సయత్ ప్రమాణం, అటువంటి వాడు, ఆ శ్రేష్ఠుడైన వాడు ఏం చేస్తాడు? ప్రమాణం తీసుకొని కానీ వాడు ఆచరించాడు. కురితే లోకస్తదను వర్తతే, వాడు ఈ లోకమంతా కూడా వాడు చేసే మంచి పనుల వల్ల వాడిని అనుసరించి జీవిస్తారు అని చెప్తున్నాడు. ఒక విషయం, 2 పాయింట్స్. ఫస్ట్ పాయింట్, గొప్పవాడైన వాడు ఏ పని చేస్తాడో ఆ పనే ఇతరులు అనుసరించి చేస్తారు. అలాగే ఆ చేసేవాడు ఎలా చేస్తాడు? గొప్పవాడైన వాడు ప్రమాణం పూర్వకంగా దానికి సరి అయిన ఆధారంగా ఉండే దాన్ని తీసుకొనే వాడు ఆచరిస్తాడు. వాడు ఆచరించిన దాన్ని లోకం గుర్తిస్తుంది, లోకం వాడిని అనుసరిస్తుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇది మనం బాగా గమనించవచ్చండి. మన జీవితంలో కూడా మనం గమనిస్తే మనల్ని మన పిల్లలు అనుసరిస్తూ ఉంటారు. అనుకరణ అనేది మనకు సహజ సిద్ధంగా మానవుడికి ఉన్నది. మానవుడు అంతా ఎలాంటి వాళ్ళం? మన పెద్దవాళ్ళని చూసి మనం నేర్చుకున్నాం. వాళ్ళు ఏ మంచి పనులు చేస్తే అవి చేస్తాం, చెడ్డ చేస్తే చెడ్డ కూడా నేర్చుకుంటాం, రెండూ నేర్చుకుంటాం మనం. అందుకే శ్రేష్ఠ అనే పదం పెట్టారు. మామూలుగా అయితే మానవులను పెట్టేసి ఉండొచ్చుగా, పెట్టాల. శ్రేష్ఠ అని ఎందుకు పెట్టాడు? గొప్పవాళ్ళు గొప్ప పనులే ఆలోచిస్తారు. గొప్పగా థింక్ చేయడమే కాదు, ఆ గొప్పదాన్ని ఆచరిస్తారు. తాము ఆచరించి ఇతరుల చేత ఆచరింపజేస్తారు. అది వాళ్ళ దగ్గర గొప్పది. కానీ ఇతరుల చేత చేయమని వాళ్ళు ఏం చెప్పరు. వాళ్ళు చేస్తుంటే చూసి మిగతా వాళ్ళు నేర్చేసుకుంటారు. అలా ఉంటుంది వాళ్ళు చేసే పదంతా కూడా. గొప్ప వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది. ఇప్పుడు మన ఇళ్ళల్లో మనం చూస్తుంటాం, తండ్రి ఏ విధంగా బిహేవ్ చేస్తాడో పిల్లలు మగపిల్లలు అదే ఆచరిస్తారు. ఆడపిల్లలు తల్లి ఏం చేస్తుందో తల్లిలాగే అలంకారం చేసుకోవడం, తల్లిలాగా అన్ని పనులు చేయడం, వంటలు చేయడం, అవన్నీ వాళ్ళ ఆటల్లో కూడా తల్లి చేసే పనులు చేస్తారు. మగ పిల్లకాయలు అంతే, తండ్రి ఏమేమి పనులు చేస్తున్నాడో అవన్నీ ఆటల్లో పెట్టి వాళ్ళు ఆడుకుంటుంటారు. కాబట్టి మనకు మొట్టమొదటి పాఠశాల ఎక్కడది? కుటుంబమే, ఇల్లే. ఆ ఇంట్లో ఉన్న తల్లి తండ్రి సక్రమంగా ప్రవర్తన లేకపోతే పిల్లలు చెడుదారి పట్టేస్తారు. వాళ్ళు సక్రమంగా ఉంటే ఆ కుటుంబంలో పిల్లలు కూడా చాలా గొప్పవాళ్ళు అయిపోతారు.
కాబట్టి ఇక్కడ శ్రేష్ఠ అని చెప్తున్నాడు. అంటే గొప్పవాళ్ళైన వాళ్ళంతా కూడా ఖచ్చితంగా వాళ్ళు తూచా తప్పకుండా మంచి పనులు చేయాలి. ఇప్పుడు జనకుడి గురించి వాళ్ళందరూ పేర్లు చెప్పేశాడు ముందే. జనకుడు కానీ అశ్వపతి కానీ వాళ్ళంతా చేసి చూపించారు. వాళ్ళు కర్మయోగంలోనే ఉన్నారు. వాళ్ళు నిష్కామ కర్మే చేశారు, వాళ్ళు సత్కర్మలే చేశారు, వాళ్ళు ఫలం ఆశించకుండా చేశారు, వాళ్ళు ఈశ్వరార్పణ బుద్ధితో చేశారు, కానీ సంఘం లేకుండా చేశారు. అవన్నీ ఎలా చేయాలి, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలి అనే విషయం వాళ్ళు ఆచరించి చూపించారు. దానివల్ల ఏమైపోయింది, వాళ్ళు గొప్పవాళ్ళుగా పేరు సంపాదించేశారు. ఫలానివాడ జనక మహారాజా ఆయన చేసినట్టు మనం చెయ్యాలా అని ఆదర్శంగా నిలబడ్డారు. ఇప్పుడు మనకు కూడా స్వాతంత్ర సమరయోధంలో మనకు గాంధీ మహాత్ములు అందరూ ఫాలో అయ్యారు. సుభాష్ చంద్రబోస్ని కొంతమంది ఫాలో అయ్యారు, బాలగంగాధర్ తిలకర్ కొంతమంది ఫాలో అయ్యారు. అలా అప్పటి లీడర్స్ని ఎవరెవరు గొప్పవాళ్ళుగా కనిపిస్తే, లీడర్స్గా కనిపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో అందరూ ఫాలో అయ్యి చేస్తారు. వాళ్ళు ఏం ఆజ్ఞాపిస్తే అది చేస్తారు. ఎందుకు చేశారు, వాళ్ళ నడవడిక నచ్చింది ప్రజలకి. వాళ్ళు ఉత్తమమైన వాళ్ళుగా కీర్తించబడతారు. ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్న చెప్పిన వాళ్ళు ప్రమాణం తీసుకుంటారు. అది ముఖ్యం. సయత్ ప్రమాణం. ప్రమాణం ఏంది వాళ్ళకి, శాస్త్రం ప్రమాణం. శాస్త్రంలో ఏది గొప్ప శాస్త్రం, వేదాలు గొప్పది. కానీ ఇప్పుడు మనకి వేద విద్య పోయింది కాబట్టి కనీసం శాస్త్రాలు, మన ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయి, మన నిశ్చయిత మనకు వచ్చిన యజ్ఞాలు అయితే అవి ముఖ్యమైనవి. పంచయజ్ఞాలు చేస్తూ పోవడం, పంచయజ్ఞాల్లో కూడా నిష్కామ కర్మ చేసుకుంటూ పోవడం, దాంట్లో ఫలం ఆశించకుండా చేయడం, దాంట్లో మళ్ళీ ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం, సంగత్వం, మానసికంగా సంగత్వం లేకుండా ఉండడం, ఇలాంటి ప్రవర్తన. ఇదే మనకు వేదం చెప్పింది. వేదం చెప్పిందే అదే, దాన్నే భగవద్గీత మనకు చెప్తోంది. కాబట్టి దాన్ని మన నిత్య జీవితంలో మనకు పెట్టేశారు. ఋషులంతా ఆలోచించి మనం చేయలేం, మనం తెలుసుకోయింది ఎప్పుడుకో, చదివేటప్పుడు ఎప్పుడు ఆచరణలోకి వస్తుందని చెప్పి ముందే మనకు అంతా ఆచరణపూర్వకంగా పెట్టేశారు. ఇప్పుడు చూడండి, మన ఇళ్లలో కూడా గొప్ప గొప్ప పండితులంతా కూడా చక్కగా ఆ పంచయజ్ఞాలు ఖచ్చితంగా ఆచరిస్తారు, ప్రతిరోజు ఆచరిస్తారు. ఉదయం లేచి అగ్ని కార్యం చేసి కానీ భోంచేయని కుటుంబాలు ఉన్నాయి, బ్రాహ్మణ కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. ముందు అగ్ని కార్యం, వాళ్ళ ఇంట్లో మూల అగ్ని వెలుగుతూ ఉంటుంది, అగ్ని కార్యంతో మొదలు పెడతారు పని. తర్వాత పంచయజ్ఞాలు చేస్తారు, రోజు పంచయజ్ఞాలు చేస్తారు. అతిథులుగా అభ్యాగతులకు భోజనం పెట్టకుండా భోంచేయరు. అలాగే ఇంట్లో పశుపక్షాలను వాళ్ళే పోషించి వాటికి భోజనం అందిస్తారు. ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఇవన్నీ చేసే శక్తి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, శాస్త్రం చూసి తెలుసుకున్నారు. తెలుసుకోవడం వల్ల ఏమైపోతుంది, అది చూసి వాళ్ళు ఆచరిస్తుంటే చుట్టుపక్కల అందరూ కూడా వాళ్ళు కూడా తెలుసుకొని, ఓహో ఇది ఆచరిస్తే చాలా, వాళ్ళంత గొప్ప స్థితికి వెళ్ళిపోయారు, మనం కూడా వెళ్దామని అందరూ అతన్ని అనుసరిస్తారు. అతనేం చెప్పడు, ఇలా చేయండి అని చెప్పడు, అతను చేసుకుంటూ పోతుంటాడు. ఇప్పుడు ఈ విషయాన్ని అర్జునుడికి ఎందుకు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ, అర్జునుడు కూడా శ్రేష్ఠుడు కాబట్టి, ఉత్తముడు కాబట్టి, ఓ అర్జున నువ్వు ఉత్తమమైన వాడు. ఉత్తమమైన వాడు ఎలా ఉండాలి, ఉన్న స్థితి కన్నా ఉన్నత స్థితికి ఎదగాలి. మనం కూడా ప్రతిరోజు నిన్నటికన్నా ఈరోజు మెరుగ్గా జీవించాలి. నిన్న ఏ కోపంతో ఉన్నావు ఈరోజు అదే కోపంతో ఉంటే ఏం మనిషి మారినట్టు. రోజు రోజుకి మనిషి డెవలప్ కావాలి. నిన్న ఉన్న అజ్ఞానం ఇవాళ తొలగిపోవాలి. నిన్న ఒక విషయం తెలుసుకుందాం, దాన్ని వెంటనే ఆచరించేయాలి. రోజు రోజుకి మనిషి డెవలప్ కావాలి, తన యొక్క జ్ఞానం పెరగాలి, తన ప్రవర్తన మారిపోవాలి. అది రావాలి అంటే ఉన్న స్థితి కన్నా ఉన్నత స్థితికి ఎదిగిపోతుండాలి మనిషి మానసికంగా. అలా ఎదుగుతూ ఉంటే తప్ప మనం మోక్షం సంపాదించలేము. అది సంపాదించడానికి మనకు దగ్గర దారి ఏంటంటే మన చుట్టుపక్కల గొప్ప వాళ్ళని మనం గమనించడమే. ఇప్పుడు గొప్ప గొప్ప పీఠాధిపతులు అంతా ఉన్నారు, వాళ్ళు చేసేది కాదు, వాళ్ళు ఎన్నో విషయాలు చెప్తారు. వాళ్ళు తెలుసుకున్నవన్నీ వాళ్ళ అనుభవంతో తెలుసుకున్నవన్నీ మనకు చెప్తారు. వాళ్ళ గురు బోధనంతా తెలుసుకోవడం. అలాగే గొప్ప గొప్ప జ్ఞానులు ఉంటారు, వాళ్ళు ఆచరించి చూపించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా గమనించాలి, ఎలా జీవిస్తున్నారు, వీళ్ళ జీవిత విధానం ఎలా ఉంది. టీవీ సీరియల్స్ చూస్తూ టైం వేస్ట్ చేసుకుంటున్నారా, సినిమాలు చూస్తున్నారా, బెట్టింగ్లు పెట్టుకుంటున్నారా, దుర్వ్యసనాలు పాలవుతున్నారా, ఇవి చేస్తున్నారా, లేదా లోకానికి ఏం ఉపకారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తున్నారు, ఇవన్నీ మనం గమనించుకోవాలి. గమనించుకుంటే మనం వెళ్ళే దారి కూడా సక్రమంగా అయిపోతుంది. మనం కూడా తొందరగా మోక్షం పొందడానికి, జన్మలు తగ్గించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు,
ఓ శ్రేష్ఠుడా, నువ్వు శ్రేష్టమైన వాళ్ళలో ఉన్నవాడివి. ఇప్పటిదాకా నిన్నందరి హీరో అనుకుంటున్నారు. హీరో అయిన వాడి దగ్గర ఏముంది? ఆయన దగ్గర విలువిద్య ఉంది. విలువిద్యలో మేటి సాటి అయినవాడు, సాటి లేనివాడు, ఎవరు ఆయనంత మించిన వాళ్ళు లేరు. అలాంటి వాడివి నిన్ను చూసి అందరు ఏమనుకుంటున్నారు? అర్జునుడిలాగా మేము ఉండాలనుకుంటున్నారు అందరు జనం. చాలా గొప్పవాడు అర్జునుడు, పోయి తపస్సు చేసి పాశుపతాస్త్రం సంపాదించాడు. అంత గొప్ప స్థితిలో ఉన్నవాడు ఇతన్ని మనం రోల్ మోడల్గా తీసుకోవాలనుకుంటున్నారు. కానీ ఈ సమయంలో నువ్వేమైపోయినావు? గాంధీవం పక్కన పడేసి ఏడుపు మొహం పెట్టుకొని నేను యుద్ధం చేయను, నాకు శోకం మోహం పట్టుకున్నాయని చెప్పావు, నీ స్వధర్మాన్ని వదిలిపెట్టి. కానీ అందుకే చెప్తున్నాను, శ్రేష్ఠుడైన వాడు ఏం ఆలోచిస్తాడంటే తన స్వధర్మం ఏందో ఆ ధర్మం ప్రకారంగా ఎలా ఉండాలి, ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలని వాడు ప్రవర్తిస్తాడు. అంతే తప్ప స్వధర్మాన్ని దాటిపోయేసి అది వద్దని చెప్పదు. అందుకే ముందు శ్లోకంలో ఏం చెప్పాడు? నీలాగా క్షత్రియులైన రాజులే అంతా ఆచరించి చూపించారు కర్మయోగాన్ని, నువ్వెందుకు ఆచరించావు? నువ్వు ఆచరించాలి. ఇప్పుడు ఆచరించని చెప్పడానికి లేదు నువ్వు. కాబట్టి శ్రేష్టమైన వాడివి కాబట్టి నీవు కూడా నీ జీవితం ఇంకొకరికి మార్గదర్శకంగా కావాలి, అందరినీ అనుసరించాలి, అందరికీ మార్గనిర్దేశకం చెయ్యాలి. అంతే తప్ప నేను ఇప్పుడు యుద్ధం చేయను అని మాట్లాడావు నువ్వు. కాబట్టి శ్రేష్ఠుడైన వాడు ఏ పని చేస్తాడో వాడిని అందరూ ఫాలో అవుతారు. మనం చూస్తుంటాం చూడండి, సినిమా హీరోలను చూసి వాళ్ళ ప్రకారంగా డ్రెస్సులు వేసుకోవడం, వాళ్ళ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ మన యూత్ చేస్తుంటారు. నిజానికి వాళ్ళు రియల్ హీరోస్ ఏం కాదుగా. ఎవరో చెప్తే డైలాగ్ చెప్పి, ఎవరో మేకప్ చేస్తే మేకప్ చేయించుకొని, ఎవరో ఏదో చేయమంటే అట్ట చేసిన వాళ్ళు తప్ప వాళ్ళు సొంతగా ఏం చేసిన వాళ్ళు కాదు. వాళ్ళు రియల్ హీరోస్ కాదు. మన తల్లి తండ్రి రియల్ హీరోస్, హీరోయిన్స్. వీళ్ళ జీవితంలో పోరాటం చేసేవాళ్ళు వీళ్ళు కదా అసలైన వాళ్ళు. వీళ్ళన్నదా ఫాలో కావాల్సింది. కానీ మన దౌర్భాగ్యం ఇప్పుడు ఆ పేరెంట్స్ కూడా చాలా విషయాలు తెలియవు. ఇప్పుడు శాస్త్ర విషయాలు ఏం తెలియవు. ఇప్పుడు మన 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 సంస్కృతి వెనకబడడం అని తెలియదు. అది మామూలుగా అయితే అందరికీ తెలుసు. ఇవన్నీ పంచయజ్ఞాలు చేయడం అంతా ఇంతకుముందు అందరికీ తెలుసు. ఆ విషయం చేసుకుంటూ పోయేవాళ్ళు కదా. వాళ్ళని చూసి మనం కూడా నేర్చుకున్నాం, ఇలా చేయాలా వాళ్ళలాగాని మనం కూడా నేర్చుకున్నాం. అంతే తప్ప వాడు కూర్చోబెట్టి ఇలా చేయి అలా చేయి నేను చెప్పాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక పిల్లవాడిని ఇంట్లో పేరెంట్స్ ప్రతిరోజు ప్రతి తప్పును ఖండిస్తుండేవాడు. ఆ పిల్లవాడు ఏ తప్పు చేసినా కూడా విమర్శిస్తుండేవాళ్ళు వాళ్ళు. ఆ పిల్లవాడు విసుగు పుట్టిపోయింది. ప్రతి తప్పు విసిగిస్తారు వీళ్ళు, ప్రతిదీ తప్పు అంటారు వీళ్ళు. అబ్బా, ఈ ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతే బాగుండు అనిపించింది వాడికి. ప్రతిరోజు అట్లే ఉంది సమస్య. కానీ అట్లాగే ఇంకెక్కడికి పోలేడుగా. వాడికంటే ఒక ఉద్యోగం సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. అందుకని ఆ కంపెనీలకి అంతా అప్లై చేసేసుకున్నాడు. కొంచెం వయసు వచ్చేసింది. వయసు వచ్చినా కూడా వాళ్ళు అమ్మా నాన్న తిడుతూనే ఉన్నారు. రోజు వాడు చేసే తప్పులంతా కరెక్ట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళని. ఒకసారి ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి అక్కడ వాడు ఎంటర్ కాగానే ఆ ఆఫీస్ మొత్తం ఎవ్వరు మనుషులు లేరు. అంతటా ఫ్యాన్లు లైట్లు అన్నీ వేసేస్తున్నాయి. వాడికి ఇంట్లో వాళ్ళ నాన్న పొద్దున్న లేచి తిట్టేది గుర్తొస్తుంది. నిద్ర లేయగానే ఫ్యాన్ లైటు ఆపాలి, ఎన్నిసార్లు చెప్పాలరా నీకని. అది గుర్తు రాగానే పోయి టక 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 అంతటా ఫ్యాన్లు లైట్లు అన్నీ ఆపేస్తాడు. మళ్ళీ లోపలికి పోయేసరికి అక్కడ ఉండే కొళాయిలన్నీ తిప్పేసి ఉంటారు. ఇంట్లో వాళ్ళ అమ్మ రోజు చుడుతుంది, కొళాయి ఆపమని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు అనేసి. అది గుర్తు వచ్చి గబగబోయి కొళాయిలన్నీ ఆపేస్తాడు. ఇంకా లోపలికి పోతే చెత్త అంతా ఒక రూమ్ అంతా పడి ఉంటుంది. రోజు వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు తిడుతుంటారు వాడిని, ఎంత చెత్త పోస్తావు, ఇల్లంతా గలీజ్ చేస్తావు, మర్యాదగా తీయని వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు తిట్టేది గుర్తొస్తుంది. పోయి వాడు శుభ్రంగా ఎక్కడొక్కడ సర్ది పెట్టి అన్నీ శుభ్రం చేస్తాడు. వాడికి ఇంట్లో ఉన్నదంతా అక్కడ ఇదైపోతుంది, ప్రాక్టికల్ అయిపోతుంది. చేసేసి అబ్బా ఇక్కడ మాత్రం అరిచేవాళ్ళు లేదు, నేనే ప్రశాంతంగా చేసి అన్ని పనులను కూర్చుంటాడు. ఇంత లోపల నుంచి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇతడు లోపలికి పోతాడు. పోయిన తర్వాత మీరు ఎప్పుడు వచ్చి జాయిన్ అవుతారు జాబ్లో అంటారు. అదేంటి నన్ను ఇంటర్వ్యూ చేయరా అంటారు. నేను ఇంటర్వ్యూ చేయడం అయిపోయింది అంటారు. ఎప్పుడు అంటాడు. ఇప్పటిదాకా ఎంతోమంది వచ్చారు, ఆ 3 హాల్స్ దాటి వచ్చారు. ఒక హాల్లో మొత్తం మేము ఫ్యాన్లు లైట్ వేసాం, ఎవరు ఆపలేదు, మీరు ఆపారు. ఇంకో రూమ్లో అంతా మేము కావాలని పొలాలు తిప్పేసాం, మీరే ఆపేసారు, ఎవ్వరు ఆపలేదు. అలాగే ఇంకో రూమ్లో అంతా మేమే చెత్త పోసాం, మీరు శుభ్రంగా చేశారు. ఈ పనులు చేశారు కాబట్టి మీకు మేము ఈ జాబ్ ఇస్తున్నాం. ఇంత బాగా చూసుకున్న వాడి నువ్వు నీ యొక్క సర్వీస్ ఇంకెంత బాగా చేస్తావు అనే విషయం మాకు అర్థమైందంటారు.
అప్పటికి వాడి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. నా జీవితంలో నా తల్లి తండ్రి నాకు ఎంత నేర్పించారు. ఇప్పటిదాకా వాళ్ళు తిట్టారని ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకున్న దౌర్భాగ్యుడిని, కానీ అదే ఈరోజు నాకు భిక్ష పెడుతోంది అని కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి వాడికి. అప్పుడు నేను జాబ్లో ఎప్పుడు చేయాలని మా అమ్మని నన్ను అడిగి చెప్తాను మీకు అని వెంటనే ఇంటికి వరిగిస్తాడు. పోయి వాళ్ళ అమ్మ కాళ్ళ మీద వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడిపోతాడు, పెద్దగా ఏడ్చేస్తాడు. నన్ను మీరు చిన్నప్పటి నుంచి దిద్దడానికి ప్రయత్నం చేసినవన్నీ కూడా ఈరోజు నాకు ఉపయోగపడ్డాయి అని వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఏడుస్తాడు. ఈ విధంగా నిర్ణయించుకున్నాను, నాకు ఉద్యోగం వస్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని, కానీ ఈ ఉద్యోగానికి కారణమే మీరు అనే విషయం నాకు ఈరోజు అర్థమైందని చెప్పి ఆ విధంగా అతడు చేస్తాడనమాట ఆ పిల్లవాడు. అంటే తల్లి తండ్రి చెప్పింది అప్పటిదాకా అతనికి విషయంగా కనిపించింది, కానీ ఎప్పుడైతే అతని జీవన ఉపాధికి అదే అవసరమైందో వాడు గొప్ప స్థితికి వెళ్ళిపోయాడు. వాడి యొక్క పశ్చాత్తాపడ్డాడు వాడు చేసిన తప్పుకి. అలాగే ఇల్లే ఒక పాఠశాల. ఇంట్లో అన్ని విషయాలు నేర్చుకోవాలి. ప్రతి పిల్లవాడు కూడా ఇంటి దగ్గర నుంచి అన్నీ నేర్చుకోవాలి. కానీ అలా నేర్చుకోకుండా తయారవుతున్నారు పిల్లలు. కారణం ఏంది? మనకున్న సమాజ పరిస్థితి అయితేమి, మనకున్న ఆర్థిక పరిస్థితులు అయితేమి, అన్నింటి వల్ల ఎన్ని కారణాలైనా కానులేండి, కానీ మొత్తానికి నేర్చుకోవాల్సిన మాత్రం ఇంటి దగ్గర నుంచే, అంత తల్లి దగ్గర నుంచే మొట్టమొదటి రావాల్సింది. మన యొక్క సంస్కారం కానీ అంతటి అక్కడి నుంచి రావాలి. వాళ్ళు నేర్పించుకుంటూ వస్తేనే కదా మనకి బేస్ పాయింట్స్ పడిపోవాలి. బయట వాళ్ళతో ఎలా మర్యాదగా ఉండాలి అవన్నీ ఇంటి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందే కదా. అందుకే చెప్తున్నాడు, మనకు శ్రేష్టమైన వాళ్ళు ఎవరు? తల్లి, తండ్రి, గురువు. వీళ్ళ ముగ్గురే మనకు శ్రేష్టమైన వాడు మన జీవితంలో. కాబట్టి శ్రేష్టంగా ఉన్నవాడు ఎలా ఉండాలి? వాడు చేసే పని వల్ల ఇతరులు నేర్చుకోవాలి ఆ విషయాన్ని, అంత స్థితికి వెళ్ళిపోవాలి. ఆ విషయాన్ని అర్జునుడికి కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు అనమాట. కాబట్టి సహా ఎవడైతే యత్ ప్రమాణం, ప్రమాణంగా ఏం తీసుకుంటారు? శాస్త్రం తీసుకుంటారు. శాస్త్రంగాని ఆచరించి చదువుకున్న వాడికి ఆ శాస్త్రంలో ఉన్నదాన్ని ఆచరిస్తాడు తూచా తప్పకుండా. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక సద్బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన ఉదయం లేచి అంత సంధ్యావందనం చేసి, అగ్నికార్యం చేసి, పంచయజ్ఞాలు చేసి అన్నీ చేసేవాడు. ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు ఉదయం లేచి తండ్రిని గమనిస్తున్నాడు. ఆయన ఎంత బాగా శ్రద్ధాభక్తులతో ఉదయం లేచి సన్నిధి స్నానం చేసి, సంధ్యావందనం చేసుకొని, అగ్నికార్యం చేసుకొని అన్నీ చేస్తున్నాడు. 5 కార్యక్రమాల్లో భార్యాభర్త ఇద్దరూ సహకరించుకుంటూ చేసుకుంటున్నారు. ఈ పిల్లవాడు వాళ్ళని ప్రతినిత్యం గమనిస్తున్నాడు. ఇలా వచ్చిన వాళ్ళ కూడా లేదు అనకుండా వాళ్ళకి బీదవాళ్ళకైనా పెడుతున్నాడు. ఆయన అంత శక్తి తక్కువైనా కూడా పెడుతున్నాడు. ఆ పిల్లవాడు గమనిస్తున్నాడు, తన తండ్రి ఎంత గొప్పవాడు, తన తల్లి ఎంత గొప్పది, నేను కూడా అలా చేయాలి అని ఉదయం నుంచి వాళ్ళ తల్లి వంట చేస్తుంటే నేను సహాయం చేస్తాను అంటూ తల్లి తెలిపి సహాయం చేసేవాడు. తండ్రి ఉదయం లేచి దేవతార్చన చేస్తుంటే, నాన్నగారు నేను కూడా స్నానం చేసి కూర్చొని నేను కూడా చేస్తానని చెప్పి, ఆ అబ్బాయికి ఇంకా సంధ్యావందనం ఉపనయనం కాలేదు, కానీ తండ్రి చేస్తుంటే తండ్రిలాగా ప్లేట్ పెట్టుకొని సంధ్యావందనం చేయడం మొదలు పెడతాడు. కానీ మంచి పని చేస్తున్నాడని ఆయన తండ్రి గమ్మని ఉంటాడు. మంత్రాలయం రావుగా ఊరికి తను చేసే పని చేస్తాడు, అంతే వదిలేశాడు. ఇంకా మళ్ళీ పూజ చేస్తుంటే, అభిషేకాలు చేస్తుంటే నేను అభిషేకం చేస్తాను, నేను చేస్తానని చెప్పి ఆ అబ్బాయికి ఆ చిన్న చేతులతో, బుజ్జి చేతులతో చేయడం మొదలు పెడతాడు. అప్పుడు ఆ తండ్రికి ఆనందం అయిపోతుంది. కానీ అబ్బాయిని తప్పు చేస్తుంటే నాన్న అటు చేయకూడదు, నాన్న ఇట చేయాలని చెప్పి ఆ అబ్బాయికి దారి చూపిస్తాడు. మళ్ళీ ఆయన విశ్వశాస్త్రం చదువుతుంటే ఆ అబ్బాయి కూడా నేను చదువుతాను అన్న అంటే వాడు చదవడం మొదలు పెడతాడు. వాడికి బాగా పలకడం అంతా నేర్పిస్తాడు, ఆయన తప్పులు లేకుండా చదవడం నేర్పిస్తాడు. ఈ విధంగా చిన్న వయసుకే వాడికి ఎలా వచ్చేసింది? తండ్రి యొక్క ప్రవర్తన వల్ల వాడు నేర్చేసుకున్నాడు. వాడికి ఎవరన్నా ఆయన చెప్పాడా వచ్చి కూర్చొని పూజ చేయి అని చెప్పలా. ఆ తల్లి వచ్చి వంట చేయి నాకు సహాయం చేయని అడిగిందా? అడగలేదు. వాడికే వాడు వాలంటీర్గా వచ్చి చేయడం మొదలుపెట్టేశాడు. అంటే ఇంట్లో గొప్పవాళ్ళు గొప్పగా ప్రవర్తిస్తుంటే పిల్లలు ఆటోమేటిక్గా దాన్ని ఫాలో అయిపోతారు. దానికి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, చేయమని కూడా చెప్పాల్సిన అవసరం లేదు, అంతే. ఇప్పుడు పేరెంట్స్ అందరూ కూర్చొని సెల్ ఫోన్స్ టీవీలు చూస్తే వాళ్ళు టీవీలు చూస్తూ కూర్చుంటారు, సెల్ ఫోన్స్ చూస్తూ కూర్చుంటారు. కానీ వాళ్ళు అందరూ మంచి పనులు చేస్తుంటే ఇంట్లో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మంచి పనులు చేయడం మొదలు పెడతారు. మన అందరం చూస్తున్న ఇప్పుడే విన్నా మీరు, భగవద్గీత చెప్తుంటే వాళ్ళ మనవరాలో చెప్తున్నా అని చెప్తున్నారు. అంటే ఎంత గొప్ప విషయం చూడండి. అట్లా వాళ్ళని చూసి పెద్దవాళ్ళని చూసి చిన్నవాళ్ళు నేర్చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుంది? మార్పు వస్తుంది. కాబట్టి చెప్తున్నాడు,
శ్రేష్ఠులైన వాళ్ళు ఏదైతే ప్రమాణంగా తీసుకుంటారో, ప్రమాణంగా అంటే శాస్త్రం ప్రమాణం, ఏదో దాన్ని బేస్ చేసుకున్నది మనం చేస్తాం. మనం చేసే ప్రతి పని వెనక శాస్త్రం ఉంది. శాస్త్రం మనం ఆధారం చేసుకొని పనులు చేస్తుంటాం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఈ విషయం, ఇది శాస్త్రాన్ని పట్టుకుని మనం చెప్పుకుంటున్నాం. భగవద్గీత కూడా శాస్త్రమే కదా. దీంట్లో ఉండే విషయాలు మనం చెప్పుకుంటున్నాం. చెప్పుకున్న దాన్ని రేపు చెప్పడమే కదా, మనం ఇప్పుడు తెలుసుకున్న దాన్ని మనం ఆచరించేస్తున్నాం. ఈ పంచయజ్ఞాలు అంతా మనకు తెలిసే. ఇప్పుడు మనం ఆచరిస్తున్నామా లేదా? మనం సత్కర్మలు చేయడం మొదలు పెట్టేస్తున్నాం. అంతటా వెళ్ళి పారాయణం చేయడం, అందరికీ మన చేతనైన సహాయం చేయడం, మనకు బుద్ధి పుట్టింది మనం చేస్తున్నాం. వాళ్ళు చెప్పిన పంచయజ్ఞాలు చేయడం మనం సిద్ధపడిపోయామా లేదా? కేవలం శాస్త్రం చెప్పినంత, కృష్ణ పరమాత్మ చెప్పినంత మాత్రానే, మనం ఇప్పుడు తెలుసుకున్నంత మాత్రం మనం మార్పు వచ్చిందా లేదా? అలాగే అవి ప్రమాణంగా వస్తుంది. అది శ్రేష్ఠైన వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే అలా చేస్తారో లోకస్తదను వర్తతే, లోకం కూడా వాళ్ళని అనుసరిస్తుంది. వాళ్ళని అనుసరిస్తే లోకం తీరే మారిపోతుంది. ఇప్పుడు మనం చిన్న ఇంటి గురించి చెప్పుకున్నామండి. అదే దేశ నాయకుడే గొప్పవాడైతే, వాళ్ళలో ఎటువంటి కల్మషం లేకుండా గొప్పవాళ్ళైతే, వాళ్ళ యొక్క ప్రవర్తన యథా రాజా తథా ప్రజ. రాజు గొప్పవాడైతే దాని ప్రభావం రాజ్యం మీద ఉంటుంది. రామరాజ్యం అంటారు. రాముడి యొక్క ప్రభావం రాజ్యం మీద ఉండింది. ధర్మరాజు పరిపాలన వ్యవస్థ ధర్మంగా ఉంది. ఎందువల్ల వాళ్ళ ప్రవర్తన ప్రపంచం వాళ్ళ రాజ్యం మీద పడిపోతుంది. అందరూ వాళ్ళని అనుసరిస్తారు. అందుకు చెప్తాను నేను, శ్రేష్టమైన వాళ్ళు చెయ్యాలి. నువ్వు శ్రేష్ఠుడివే, క్షత్రియ వంశంలో పుట్టిన శ్రేష్ఠుడివి నువ్వు ఇప్పుడు నేను యుద్ధం చేయను అంటే మంచి పద్ధతి కాదు, చెయ్యాలి అని సందేశాన్ని అర్జునుడికి ఇస్తున్నాడు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా. ఆయనకి ఇస్తున్నాడా? మనకిస్తున్నాడు. మనం కూడా ఇంకొకళ్ళు మనం చూసి తెలుసుకునే అంత రకంగా ఎదగాలి. అది అసలు విషయం. మన అందరి జీవితాలు కూడా ఎదగడానికి కోసమే కదా భగవద్గీత. మనం కూడా తెలుసుకున్న ఈ విషయాన్ని ఇంకా మనం ఆచరించి 10 మంది ఆచరించే రకంగా తయారు కావాలి అని ఉద్దేశంతో చెప్తున్నారు పరమాత్మ. ఈరోజు మనం భగవద్గీతలో కర్మయోగంలో 21వ శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం.